ఏంది బ్రో రావి చెట్లు కూడా కొంటారా? లేదండి, ఇది వచ్చేసి బుద్ధా ట్రీ అంటారు. శివలింగం ఆకారంలో కూడా ఉంది, శివుడి పైన అది నాగుపాము వస్తారు కదా. ఇదేదో వెరైటీ ప్లాంట్ ఉంది బ్రో, దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంకీ టైల్ క్యాక్టస్ అంటారు. ఓకే, వీటిని కాగితం పూలు అంటారు కదా? అదేనండి, పేపర్ ఫ్లవర్స్ అంటాం. ఓకే, ఇది ఏం వెరైటీ బ్రో? ఇది బంగినపల్లి అండి. బంగినపల్లి. ఓకే, ఇది కూడా క్లే టైప్ లోనే ఉంది, క్లే తోనే చేశారు ఇది. లోపల ఇండోర్ ప్లాంట్స్ చూస్తారు కదా, అవి వాటికి సరిపోయే పాట్. సో ఇవన్నీ స్టోన్ తో చేసినట్టు? అవునన్న, గ్రీన్ స్టోన్ వస్తుంది. కొంచెం మామూలు స్టోన్ తో పోల్చుకుని నాకు అడిగారు కదా, ఇదే అన్న 1 lakh. అమ్మో, ఇదేంటి పాండోరా ట్రీ లాగా ఉంది. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రాజేష్. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఒక నర్సరీ అండి. యాక్చువల్ గా ఇదేంటంటే మనకి కడియం దగ్గర ఎక్కువ నర్సరీస్ ఉన్నాయని చెప్తుంటారు కదా, దానికి ఏమాత్రం తీసుకోదు. దీని పేరు వచ్చేసి గ్రీన్ వరల్డ్. ఇది దాదాపుగా మనకి ఒక 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది నెల్లూరు నుంచి. సో ఇక్కడ దొరికేటువంటి మొక్కలు, వాటి ప్రైజెస్, ఇక్కడ ఎన్ని రకాల వెరైటీస్, ఇలాంటివి ఏమున్నాయనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూసేద్దాము. అంతకంటే ముందు నా వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి. హాయ్ అండి, మనమైతే ఈ రోజు నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి గ్రీన్ వరల్డ్ నర్సరీలో అయితే ఉన్నాము. మనకి ఈ ఫౌండర్ అయితే ఈ రోజు మనకి అవైలబుల్ లో లేరు. సో మనకి ఇక్కడ సూపర్వైజర్ గారు అయితే ఉన్నారు. సో మనం ఆయన్ని అడిగి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సార్, మీ పేరండి? నా పేరు నాగేంద్ర అండి. ఓకే సార్, ఇప్పుడు మనకి ఈ నర్సరీ అనేది ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? 2 years నుంచి ఇక్కడ నుంచి ఉంది. మనకి అవుట్లెట్ వచ్చి మాగుంట్లెట్ లో ఉంది. ఓకే, అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉంది. అది 5 years నుంచి ఉంది. 5 years నుంచి 5 years అక్కడ ఉంది. అక్కడ స్పేస్ సరిపోక మనం కొంచెం దూరం వచ్చి ఒక 8 kilometers అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక 1.5 acre లో మనం ల్యాండ్ తీసుకొని ఈ పాలిప్స్ అనేది, గూడెం అనేది, షోరూమ్ అనేది అన్ని మనం సెట్ చేసుకున్నాము. తర్వాత కొన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయి. అవుట్డోర్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇండోర్ కూడా ప్లాంట్స్ ఉంటాయి. ఇండోర్ అంటే మనకి ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఉంటాయి, నార్మల్ ప్లాంట్స్ ఉంటాయి, ఎయిర్ ప్యూరిఫైర్స్, రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇంకా అవి ప్రైజెస్ కూడా చెప్తాను. అవుట్డోర్ ప్రైజెస్ కూడా ఉంటాయి, కానీ 30 rupees నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, మనకి స్టార్టింగ్ ప్రైస్ 30 rupees. అంటే అవుట్డోర్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? ఎగ్జాంపుల్ అంటే ఈ హైబిస్కస్ ఉంటాయి కదా, మందారం చెట్లని, కస్తూరి, ఈ ఫ్లవరింగ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ షో పర్పస్ క్రూటన్స్ ఉంటాయి. ఓకే, క్రూటన్స్ కూడా మనకి 30 rupees నుంచి ఉంటాయి. 30 rupees ఉంటే అది ప్యాకెట్ సైజ్ బట్టి కూడా మనకి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే బిగ్ సైజ్ ప్యాకెట్ అయితే ఒక కాస్ట్ అనేది, అట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్కల్లో హైయెస్ట్ ప్రైస్ ఉండేది ఏముంది? హైయెస్ట్ అంటే 1 lakh ఉంది. 1 lakh ఉందా? 1 lakh ఉంది. ఫైకస్ వస్తుంది, ఫైకస్ బోన్సాయ్ ఉంటుంది. అది వచ్చేసి 1 lakh ఉంటుంది. ఓకే, దాంట్లో కూడా 300 నుంచి ఉంటుంది స్టార్టింగ్. ఇది ఆ మొక్కల్లో కూడా మీ 1 lakh చెప్పాను కదా, ఆ 1 lakh లో కూడా 300 rupees ఉంటుంది స్టార్టింగ్. అంటే ఆ 1 lakh అనే దానికి ఏంటి స్పెషాలిటీ? ఎందువల్ల 1 lakh అనేది వస్తుంది దానికి? 1 lakh అంటే అది ఒక బిగ్ ట్రీని తీసుకోవచ్చు. ఓన్లీ స్టెమ్స్ ఉంటాయి. ఆ స్టెమ్స్ కి ఈ మైక్రో కార్పాన్ లీఫ్ ఉంటుంది. ఓకే, బౌన్సాయ్ లీఫ్ అనేది. ఆ బౌన్సాయ్ లీఫ్ ని తీసుకొని దీన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు. ఓకే, ఒక మదర్ ప్లాంట్ తీసుకొని వచ్చుకొని ఆ మదర్ ప్లాంట్స్ కి ఈ ఓన్లీ స్టెమ్ ఉంటది. ఆ స్టెమ్ కి ఈ మైక్రో కార్పాన్ లీఫ్ ని దానికి గ్రాఫ్టింగ్ చేస్తారు అనమాట. ఆ గ్రాఫ్టింగ్ చేసి దాన్ని గ్రో చేస్తారు. దాన్ని గ్రో చేసి డిఫరెంట్ వెరైటీస్ అండ్ షేప్స్ దాన్ని తయారు చేస్తారు అనమాట. ఓకే, దాన్ని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక మన దగ్గర ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర? ఫ్లవరింగ్ వచ్చేసి దాదాపు మనకు 50 వెరైటీస్ దాకా ఉంటాయి. హైబిస్కస్ లోనే 20 వెరైటీస్ ఉన్నాయి. ఓకే, హైబిస్కస్ లోనే 20 వెరైటీస్ ఉంటాయి. ఓకే, మిగతా 30 వెరైటీస్ రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇది మన క్లైమాటిక్, మన నెల్లూరు సరౌండింగ్ లో ఉండే క్లైమాటిక్ కండిషన్స్ కి ఇవి అడాప్ట్ అవుతాయా ఇక్కడ తెచ్చినట్టు? మీరు ఏం పర్లేదు. మనం ఏంటంటే ఫస్ట్ మన టెంపరేచర్ కి ఇక్కడ సర్వే అవుతున్నాయంటేనే మనం బయట అనేది ఆ ప్లాంట్ ని పర్చేస్ చేస్తాం అనమాట. ఓకే, ఎంత వరకు టెంపరేచర్ అవి తట్టుకోగలవు? 40-45 వరకు. 45 వరకు. లాస్ట్ టైం మనకు 45 అబోనే వచ్చింది. ఓకే, అప్పుడు కూడా మనం సర్వే చేసాం వాటిని. సార్, మన దగ్గర ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పారు కదా. సో ఇప్పుడు మనము ఒకసారి వెళ్ళి వాటిని అయితే చూద్దాము. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం? అవుట్డోర్ వెళ్దామండి. అవుట్డోర్ సరే, పదండి సార్. ఇది వచ్చేసి మనకి హైబిస్కస్ మందారం అంటారు కదా. మందారంలో రేర్ కలర్ అనమాట, పర్పుల్ కలర్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 70 rupees అలా ఉంటుంది. దీంట్లో స్మాల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, 30 rupees నుంచి ఉంటది. కానీ ఇది కొంచెం బిగ్ సైజ్ కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ అవి ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి 70 rupees పోతుంది. ఇది నేను ఈ కలర్ ఇదే ఫస్ట్ టైం చూడడం. హైబిస్కస్ లో రేర్ కలర్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ కలర్ పర్పుల్ కలర్ నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. అంటే మీలో చూసారేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ కలర్ 70 rupees అంటే ఈ ప్లాంట్ అయితే. సో దీనిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కలర్స్? దీంట్లో 15 వెరైటీస్ ఉన్నాయి.
సేమ్ ఈ హైబిస్కస్ ఈ హైబిస్కస్ లోనే 15 వెరైటీస్ ఉంటాయి. 15 వెరైటీస్ కలర్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే, సో నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు మాకు? ఇది వచ్చి దొరంతో వెరైటీ అండి. దొరంతో అంటే మనం గార్డెన్ లో హైట్ రాకుండా, షార్ట్ వెరైటీలోనే గ్రాస్ కాకుండా, గ్రాస్ అనేది మెయింటెనెన్స్ ఉంటది, అంటే అది అన్లెవెల్ గా గ్రో అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం కటింగ్ చేసుకోవాలి. ఇది అలా కాదండి, మనకు షో పర్పస్ ఉంటది అండ్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటది, హైట్ కూడా రాదనమాట. ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ప్లాంట్ వేసాము, ఇలాంటి ప్లాంట్ వేసాము, ఆ ప్లాంట్ కి చుట్టూ మనకి సాయిల్ కనపడకూడదు అండ్ షో పర్పస్ కావాలి, డిఫరెంట్ గా ఉండాలి. దీంట్లో 4 వెరైటీస్ ఉంటాయి. ఇది గోల్డ్, మెరూన్, అక్కడ మార్బుల్ ఉంటుంది, మెరూన్ కూడా ఉంటుంది, గ్రీన్ కూడా ఉంటుంది, రెగ్యులర్ గ్రీన్ ఉంటుంది, కానీ గోల్డ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇది చేసుకోవచ్చు. ఇది మామూలుగా 30 రూపీస్ పడుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది అండ్ సాల్ కనుక డిఫరెంట్ గా సెట్ అయిపోతుంది, అంటే ఈవెన్ గా అది ఫామ్ అవుతుంది అంతేనా? గ్రాస్ కూడా వేసుకోవచ్చు, గ్రాస్ బదులు ఇది కొంచెం బెటర్ దెన్ అనమాట. ఓకే, సో ఇదేం వెరైటీ నాది? ఇది హైబిస్కస్ లో ఎల్లో అనమాట. దీని మనం తెలుగులో అయితే పత్తి మందారం అంటారు. పత్తి మందారం. ఓకే, అందులో వెరైటీస్ చాలా ఉంటాయి, 8 వెరైటీస్ దాకా ఉంటాయి, కానీ అందులో డిఫరెంట్ గా ఉంటుంది ఈ ఫ్లవర్ అనేది. పాత రోజుల్లో అయితే ఉండేటివి, ఇప్పుడు కొంచెం క్లోజ్ అయిపోయినాయి. మనం కలకత్తా నుంచి వెరైటీలన్నీ గ్యాదర్ చేసి గ్రో చేస్తున్నాం అనమాట ఇక్కడ మనం. ఓకే, దీని ఆకు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. నేను చూసి గోంగూర వస్తుంది చూసారా, అట్లా అనుకున్నాను. ఫ్యామిలీ అయితే అలానే ఉంటుంది, కానీ ఇప్పుడు హైబిస్కస్ వెరైటీలు ఇవన్నీ. ఓకే, అంటే మన దగ్గర ఓన్లీ రెక్క టైప్ ఉన్నాయా, లేకపోతే ముద్ద మందారాలు కూడా ఉంటాయి? ముద్ద మందారాలు ఉంటాయి. ముద్దలో డబల్ షాట్ వచ్చి ఉంటది, అంటే పువ్వులో పువ్వు ఉంటది కదా, ఆ షార్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, రకరకాలు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు, అవి కూడా చూడండి. ఓకే, సో ఇది ముద్ద మందారం. ముద్ద మందారం, ముద్దలో కూడా మనకి డబుల్ ఫ్లవర్ వచ్చి ఉంటది అనమాట. ఇది ఓకే, ఇది బేబీ అనమాట. యాక్చువల్లీ ఇది ఫ్లవర్, దీంట్లో షార్ట్ వచ్చింది అనమాట, బేబీ షార్ట్. ఓకే, అది ఇది ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ అయిన తర్వాత ఇంకా కొంచెం కిందకి కూడా హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఫుల్ గ్రో అవ్వాలి. బడ్ అనుకోండి. ఇప్పుడు దీనిలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఇందులో 2 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్లీ 4 కలర్స్ ఉండాలి, మనకు 2 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, అంటే ఏవేవి? ఇది ఒకటి రెడ్, రెడ్ ఒకటి, తర్వాత ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో ఉంటుంది. మ్యాంగో ఎల్లో ఉంటుంది. సో మనకి ఈ సీజన్ లో ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ ఎవరు? ఈ సీజన్ లో అంటే హైబిస్కస్ అనేది కంటిన్యూస్ 365 డేస్ ఫ్లవరింగ్ ఉండేది, హైబిస్కస్ అండ్ ఎగ్జోరాస్. ఓకే, కొన్ని రేర్ గా కావాలంటే నైట్ క్వీన్స్ ఉంటాయి, ఆల్మండాస్. ఓకే, కొన్ని వెరైటీ ఫ్లవర్ ఉంటాయి, మనకి అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. బడ్జెట్ లో చూసుకుంటే ఇప్పుడు మీరే కస్టమర్ అనుకోండి, మీరే వచ్చారు అనుకోండి, మీకు చాలా ఆప్షన్స్ ఇస్తాం అనమాట. ఓకే, మేము చెప్తాం చాలా ఆప్షన్స్ అనేది. మీరు పర్పస్ చెప్తే, ఎక్కడ చెప్తే ఆ పర్పస్ అనేది తెలిసిందని మాకు తెలిసిపోద్ది కదా, మీకు చెప్తాం అనమాట. ఎగ్జోరాల్ కావాలా, హైబిస్కస్ కావాలా, అవి చెప్తాం అనమాట. మీరు మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి కదా వాటిని, ఆ మెయింటెనెన్స్ కూడా చెప్తాం. ఇది ఎగ్జోరా అన్న. ఓకే, ఎగ్జోరా చెప్పాను కదా, ఇది ఎగ్జోరా సైంటిఫిక్ నేమా? ఎగ్జోరా అనేది సైంటిఫిక్ నేమ్, బాటనీ నేమ్ అంటారు కదా, ఆ నేమ్ అనమాట. ఇది వచ్చి సింగపూర్ ఎగ్జోరా. నార్మల్ ఎగ్జోరా ఉంటాయి, ఇది సింగపూర్ ఎగ్జోరా. థాయ్ ఎగ్జోరా ఉంది, నార్మల్ షార్ట్ వెరైటీ ఉన్నాయి, డార్క్ వెరైటీలో ఉంటాయి. అవి ఏంటంటే హైట్ రావు అనమాట. ఇది కొంచెం హైట్ వస్తుంది, ఒక 3 feet 4 feet వస్తుంది అనమాట. ఫ్లవరింగ్ మాత్రం చాలా బుష్ గా ఉంటుంది. ఫ్లవరింగ్ వచ్చేసి దీంట్లో మనకి వచ్చేసి 3 కలర్స్ అవైలబుల్ ఉంది. 3 కలర్స్. ఓకే, ఏ ఉంటాయి కలర్స్ దీనిలో? ఎల్లో ఉంటుంది, ఇది రెడ్, ఎల్లో, ఆరెంజ్ కలర్. ఈ 3 కలర్స్ ఉంటాయి. వైట్ కూడా ఉంటుంది, వైట్ అనేది కొంచెం తక్కువ అనమాట. తెలుగులో ఏమంటారు? నూరు వరహాలు. అంటే గుర్తొస్తుంది కానీ నోట్లో నుంచి మాట రావట్లేదు. నూరు వరహాలు అంటాం. బ్రో, ఇవి అక్కడ ఉన్న ప్లాంట్స్ కదా మనం చూసినట్టు, వీటిని కాగితం పూలు అంటారు కదా? అదేనండి, పేపర్ ఫ్లవర్స్ అంటాం. ఓకే, ఇంగ్లీష్ బోగన్ విలియా అంటారు. బోగన్ విలియా. దీంట్లో స్పెషల్ ఏంటంటే నార్మల్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక సింగిల్ ప్లాంట్ ని తీసుకొచ్చి లాట్ ఆఫ్ కలర్స్, అంటే ఒక 5 కలర్స్ చూస్ చేసుకొని ఒకటే ప్లాంట్ కి గ్రాఫ్టింగ్ చేస్తారు. ఓకే, మీరు చేస్తారు ఇక్కడ? మనం కాదండి, థాయిలాండ్ లో చేస్తారు. థాయిలాండ్ లో ఒక సింగిల్ ప్లాంట్ తీసుకొచ్చి ఒక 5 కలర్స్ తీసుకొని గ్రాఫ్టింగ్ చేస్తారు అనమాట. 5 కలర్స్ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఆ ప్లాంట్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం థాయిలాండ్ నుంచి. ఓకే, మనం ఇక్కడ పాటింగ్ చేసుకొని మనం సేల్ చేస్తాం అనమాట వీటిని. ఓకే, డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ సింగిల్ కలర్ కాకుండా ఒక 3 కలర్స్ 4 కలర్స్ ఉంటుంది అనమాట. ఈచ్ 1 ప్లాంట్ కే చూడండి, 1 ప్లాంట్ చూడండి, మల్టీ కలర్ లో కనబడుతుంది మనకది. ఇవి సీజనల్ ప్లాంట్స్ లెక్క వస్తాయా లేకపోతే? లేదు, మనకి వన్స్ ఇది బ్లూమింగ్ స్టార్ట్ అయిందంటే బడ్ నుంచి కౌంట్ చేసుకుంటే 3 months ఉంటుంది. 3 months. 1 month మాత్రం ఓన్లీ లీవ్స్ కూడా ఉండవు. ఓకే, మొత్తం ఫాల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అంటే మామూలు సీజనల్ ప్లాంట్స్ సీజనల్ అయితే కాదు, మనకి గ్యాప్ ఉండేది ఇయర్ లో గ్యాప్ ఉండేది ఏంటంటే ఫ్లవరింగ్ లేకుండా 1 month మాత్రమే. ఓకే, తర్వాత మళ్ళీ బ్లూమింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే.
ఇది వచ్చి క్రూటన్ అన్న. ఓకే, క్రూటన్ అంటే మనకి ఇండోర్ లో సెమీ షేడ్ ఏరియా అనేది కొంచెం ఉంటది, అంటే ఎండ వచ్చినట్టు కొంచెమే వస్తుంది, మార్నింగ్ సన్ ఏరియా అట్లా ఉంటది కదా, అక్కడ కొన్ని ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. అందులో ఈ క్రూటన్ ఒకటి. ఓకే, చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. ఇది పెట్రో క్రూటన్ అంటారు, నార్మల్ క్రూటన్స్ ఉంటాయి, ఎల్లో క్రూటన్స్ ఉంటాయి. క్రూటన్స్ లో లీఫ్ కూడా మారిపోతుంది కొన్ని, అయితే డిఫరెంట్ ముడతబడినట్టు డిఫరెంట్ గా ఉంటాయి అనమాట వెరైటీస్ అవి. సో ఇక్కడ ఉండేటివన్నీ క్రూటన్ వెరైటీస్. ఓకే, ఇవి ఓన్లీ నేను చెప్పాను కదా సెమీ షేడ్ ఏరియా ఒకటే. డైరెక్ట్ ఎండబడింది అనుకోండి పోతాయి అనమాట, మళ్ళీ ఇండోర్ లో సెట్ కాదనమాట. ఓన్లీ సెమీ షేడ్ ఏరియాలోనే మనకి సర్వే అవుతాయి అనమాట, ఉండాలి వీటిలో మాత్రం. అందువల్లే ఇప్పుడు మనకి ఈ షెడ్ నెట్ ఉంది కదా, బ్లాక్ కలర్ షెడ్ నెట్ వేసి ఇక్కడ మనం సర్వే చేస్తాం అనమాట. నార్మల్ గా పెట్టేసి బయట ఎండిపోతాయి అనమాట, అంటే టెంపరేచర్ ఎక్కువ వచ్చినప్పుడు లీఫ్ బాన్ అయిపోవడం అట్లా వస్తుంది అనమాట. అవి వేస్ట్ చేయాలి మనం. అందువల్ల ఏంటంటే ఈ షేడ్ నెట్ మీద హీట్ కట్ అయిపోద్ది. హీట్ కట్ అయినప్పుడు వీళ్ళు కొంచెం బెటర్ దాని అనమాట. అందువల్ల ఈ క్లైమేట్ లో ఉంచాం. ఇప్పుడు ఇండోర్ వెరైటీస్ గురించి నాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తానండి. అయితే ఇండోర్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఇండోర్ ప్లాంట్స్ అయితే చూసేద్దాం మనం. సో ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ చూడండి, ఎక్స్పీరియన్స్ అంతే. సో చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. మనము అతన్ని అడిగేసి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీటి గురించి కూడా. ఇది వచ్చేసి అగ్లోనిమా ఫ్యామిలీ అండి. ఇది వచ్చేసి మనకి అగ్లోనిమా ఫ్యామిలీ. అగ్లోనిమా ఫ్యామిలీలో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి చైనా రెడ్ అనమాట. చైనా రెడ్, థాయ్ రెడ్, రకరకాలు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి చైనా రెడ్, థాయ్ రెడ్ ఇంకా కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది. ఇది కొంచెం గిఫ్టింగ్ ప్లాంట్స్ అంటారు కదా, మనకి అకేషన్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఎవరైనా కలవడానికి వెళ్ళినా ప్లాంట్స్ అనేది గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇది ఒక ప్లాంట్ అనమాట. ఓకే, సో ఇది ఒకసారి. సో ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా, ఇవి గిఫ్టింగ్ ప్లాంట్స్ అంట. మనం ఎవరికన్నా ప్లాంట్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుందని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ రెడ్ వచ్చేసి చైనా రెడ్ అంటే ఇది. సో ఇక్కడ ఈ కొత్త వెరైటీస్ అవేవో ఉన్నాయి చూసారా, ఈ మొక్కజొన్న లాగా ఎదుగు ఉన్నాయి పైకి. సో ఇట్లాంటి వెరైటీస్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము. ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తానండి. ఇది అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నట్టుంది చూడండి. ఇదేదో నాచు మొక్కలాగా. దీన్ని ఏమో వచ్చేసి మాస్టిక్ అంటారండి. మాస్టిక్. ఓకే, మాస్ ఉంటుంది అండ్ కోకోపీట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇవి ఏంటంటే ఒక మెష్ పెట్టేసి దీన్ని ఒక స్టిక్ లాగా చేస్తారు అనమాట. ఓకే, ఈ కొన్ని ప్లాంట్స్ కి హైట్ వచ్చేదానికి సపోర్ట్ గా ఏదో ఒక స్టిక్ టైప్ కావాలండి. ఆ స్టిక్ ని దీన్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఇదేంటంటే ఈ రూట్ అనేది దీనికి స్ప్రెడ్ అయ్యి మనకి స్ట్రైట్ గా వస్తుంది అనమాట. ఓకే, ఈ స్టిక్ కానీ లేకపోతే మనకి ఎలా అంటే కింద పడిపోతుంది, కిందకి మొత్తం ఎలా అంటే ఒక ఫామ్ అయిపోద్ది కదా, అలా ఫామ్ అయిపోద్ది అనమాట. ఈ స్టిక్ ఉండడం వల్ల ఇది స్ట్రైట్ గా వస్తుంది, చూడడానికి మనకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. నేను దీన్ని మొక్కే అనుకున్నాను యాక్చువల్ గా చూసి. లేదండి, అది ఓన్లీ సపోర్ట్ స్టిక్ అనమాట. ఓకే, అంతేనండి. ఇదేం వెరైటీ? ఇది మాన్స్టరాలో వెరిగేటెడ్. మాన్స్టరాలో నార్మల్ గ్రీన్ ఉంటుంది, ఇదేంటంటే డబల్ షేడ్ వస్తుంది అనమాట. ఇట్లాగా ఓకే, ఇట్లా డబల్ షేడ్ వస్తుంది. ఈ హోల్స్ గా ఉంది. అదేనండి, మాన్స్టరా అంటేనే అది నేమ్ అంతే. ఇట్లా వస్తుంది కాబట్టి దీన్ని మాన్స్టరా అని పెట్టారు యాక్చువల్లీ. ఓకే, హోల్స్ వచ్చిందండి. రావడమే దీనికి హోల్ వస్తుంది. మనకి స్టార్టింగ్ లీఫ్ రావడమే హోల్ తో స్టార్ట్ అవుతుంది. బ్రో, ఈ ప్లాంట్ ఏదో కొంచెం వెరైటీగా ఉంది. లీఫ్ అంతా కర్లీగా ఉంది. సో దీని గురించి అని చెప్తారా అన్న? ఇది వచ్చేసి ఫాన్ వెరైటీ. ఫాన్ లో ట్రీ ఫెర్న్ ఒకటి ఉంటుంది, కోబ్రా ఫెర్న్ ఒకటి ఉంటుంది, నార్మల్ ఫెర్న్స్ ఉంటాయి అనమాట. ఆ ఫాన్ ఫ్యామిలీలో ఇది కోబ్రా ఫెర్న్ అనమాట. కోబ్రా అంటే లీఫ్ కర్లీలా ఉంటుంది అనమాట. లీఫ్ ముడతలుగా కర్లీ షేప్ లో ఉంటుంది అనమాట. ఇది ఇండోర్ లో కూడా సర్వే అవుతుంది. మనకి బెడ్రూమ్స్ లో కూడా, హాల్లో, ఏదైనా కార్నర్ లో కొంచెం స్పేస్ తీసుకొని ఒక బిగ్ సైజ్ ప్లాంట్ కావాలంటే ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అవుట్డోర్ లో కూడా ఇండోర్ అండ్ బాల్కనీ ఏరియా, ఒక మంచి సెమీ షేడెడ్ ఏరియాస్ లో సెమీ షేడ్ అండ్ కంప్లీట్ ఇండోర్ కూడా వస్తుంది. ఓకే, అది దీని ప్రైస్ ఎంత పడుతుంది మనకి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 1000 రూపీస్ నుంచి ఉన్నాయి, 1000 నుంచి 10,000 దాకా ఉంటుంది. 1000 రూపీస్ నుంచి ఉంటాయి. చిన్న ప్లాంట్స్ ఉంటాయి, బేబీ ప్లాంట్స్ అంటారు కదా, చిన్న ప్లాంట్స్ నుంచి పెద్ద ప్లాంట్స్ దాకా ఉంటుంది అనమాట. సైజ్ ని బట్టి కాస్ట్ అనేది వేరియేషన్స్ ఉంటుంది. అంటే ప్లాంట్ ఏజ్ ని బట్టి మీరు ఏజ్ అండ్ దాని సైజ్ అర్థం అయిపోతుంది మనం, దాన్ని బట్టి వేరియేషన్స్ ఉంటాయి. ఓకే బ్రో, ఇది కూడా మాన్స్టర్ వెరైటీనా? ఇందాక అక్కడ చూపించలేదు. లేదండి, అది వేరు ఇది వేరు. ఓకే, ఇది వచ్చేసి ఫిలోడెండ్రన్ వెరైటీ అండి. ఫిలోడెండ్రన్ జానాడా అంటారు. జానాడా నోరు కూడా తిరగట్లేదు నాకు. ఫిలోడెండ్రన్ జానాడా, అందులో చాలా వెరైటీస్ ఉంటాయి, షేడ్స్ ఉంటాయి అండ్ వెరిగేటెడ్ ఉంటుంది. ఇదేంటంటే రెగ్యులర్ గ్రీన్ అనమాట. రెగ్యులర్ గ్రీన్ మదర్ ప్లాంట్. ఇది మదర్ ప్లాంట్. మామూలుగా బేబీ సైజ్ ప్లాంట్స్ ఉంటాయి, చిన్న ఒక 10 inches స్పాట్ లో అలా ఉంటుంది. ఇది వచ్చేసి మదర్స్ అనమాట. ఇదేంటంటే సెమీ షేడ్ ఏరియాలోనే. ఇప్పుడు మన హాల్ లో ఒక కార్నర్ లో స్పేస్ ఉంది,
అందులో ఒక మంచి నేచురల్ ప్లాంట్ పెట్టాలి, ఇది చూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక మంచి సిరామిక్ పాట్ తీసుకొని దీన్ని మనమే ఫిల్అప్ చేస్తాం, అలాంటి ప్లేస్ లో నీట్ గా బాగుంటుంది. ఇప్పుడు మదర్ ప్లాంట్ కాకుండా బేబీ ప్లాంట్స్ ఎంత వరకు హైట్ వస్తాయి? ఇవి బేబీ ప్లాంట్స్ వచ్చి 1 feet 1.5 feet అలా ఉంటుంది అంతే. అంటే దీంతో కంపారిజన్ ఇది ఆల్మోస్ట్ 3 feet 4 feet ఉన్నట్టుంది. మనకి ఆ బేబీ ప్లాంట్ కూడా ఈ సైజ్ కూడా వస్తుంది, కానీ టైం పడుతుంది, ఒక 6 years ఓకే అలా టైం తీసుకుంటాం అన్నమాట. కానీ ఆ 6 years లో మనం మెయింటైన్ చేయాలి, అది కొంచెం సెమీ షేడ్ లో అట్లా పెట్టడం కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉంటది. కానీ అన్ని ఇయర్స్ మనం ఉంచలేదు, అందువల్ల ఏంటంటే ఒక బిగ్ సైజ్ ప్లాంట్ కావాలి, కస్టమర్ ఆస్క్ చేస్తే ఇది దిస్ వన్ ఆర్డర్ చేసినప్పుడు. ఓకే ఓకే డన్. సో రెండు ఒకేలా అనిపిస్తున్నాయి, అందువల్ల రెండు ఒకటే లాగా ఉంటాయి, కానీ హోల్స్ వస్తుంది. ఇదేంటంటే లీఫ్ కట్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే ఓకే బ్రో, అక్కడ అదే ఫ్లవరింగ్ టైప్ లో వచ్చింది కదా, వెరైటీగా ఉంది. అవేం ప్లాంట్స్ అవి? పీస్ లిల్లీ అండి. పీస్ లిల్లీ చెప్తాను, పీస్ లిల్లీ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్. అది మనకి ఇండోర్ లో ఎయిర్ ప్యూరిఫైర్ అంట. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు అన్ని ప్లాంట్స్ అవుట్డోర్ లో కాకుండా ఇండోర్ లో కూడా కొన్ని ప్లాంట్స్ పెడుతున్నాం కదా. ఇదేంటంటే ఇండోర్ లో ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది అండ్ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇది ఫ్లవర్ అనమాట. ఈ వైట్ ఏంటంటే దీని ఫ్లవర్ చూడడానికి అందంగా ఉంటుంది అండ్ ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి కొంచెం శివలింగం ఆకారంలో కూడా ఉంది. శివుడి పైన అది నాగుపాము వస్తారు కదా, అలాగా ఈ మధ్యలో శివలింగం టైప్ లో ఉంది. చూడడానికి చాలా అందంగా ఉంది ఫ్లవర్ అయితే మాత్రం. ఇది ఎంత పడుతుంది అన్న ప్రైస్? 200 అండి. 200. ఓకే, 100 లో కూడా ఉంటుంది. ఓకే, ఇది కొంచెం 5 inch బిగ్ సైజ్ ప్లాంట్ కాబట్టి 200 పడుతుంది. మామూలుగా 100, 90 ఈ 90 లో కూడా ఉంటుంది. ఓకే, అది ప్రెజెంట్ స్టాక్ లేదు, ఇది ఉంది మన దగ్గర. ఇదేదో వెరైటీ ప్లాంట్ ఉంది బ్రో, దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తానండి. ఇది వచ్చేసి క్యాక్టస్ ఫ్యామిలీ. క్యాక్టస్, ఓకే, క్యాక్టస్ ముళ్ళ చెట్లు అంటారు కదా, అది అందులో ఫ్యామిలీ అనమాట. దీని నేమ్ వచ్చేసి మూన్ క్యాక్టస్. మూన్ క్యాక్టస్, మూన్ క్యాక్టస్ అంటే దీనికి ఫ్లవర్ కూడా వస్తుంది. ఓకే, ఇదేంటంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది, 80 years ఉంటుంది ఇందుకు. ఓబో, అందువల్ల బిగ్ సైజ్ అనిపిస్తుంది. మనకి స్మాల్ సైజ్ నుంచి ఉంటాయి, 2 inches నుంచి ఉంటాయి. ఇదేంటంటే ఏజ్ ఎక్కువ, మనకి డిస్ప్లే కోసం ఒక మదర్ ప్లాంట్ ని ఒక బిగ్ సైజ్ క్యాక్టస్ కావాలని డిస్ప్లే కోసం మనం ఇంపోర్ట్ చేసుకున్నాం చైనా నుంచి. ఓకే, అంటే ఈ ముళ్ళు అవి గుచ్చుకోవు మనకి? గుచ్చుకుంటాయి, బాగా గుచ్చుకుంటాయి, చాలా షార్ప్ గా కూడా ఉంటాయి. ఓకే, దీనిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఇందులో మనకి 15 varieties దాకా ఉన్నాయి క్యాక్టస్ ఫ్యామిలీలోనే. కొన్ని షార్ప్ గా ఉంటాయి, కొన్ని నార్మల్ గానే ఉంటాయి. ఓకే, ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని ఇప్పుడు ఉన్నాయి? మన దగ్గర వెరైటీస్ 15 varieties ఉంటాయి. 15 ఉంటాయి. ఓకే బ్రో, ఇది కూడా క్యాక్టస్ వెరైటీ? ఇది క్యాక్టస్ ఫ్యామిలీ, మంకీ టైల్ క్యాక్టస్ అంటారు. అండ్ ఇది యాక్చువల్లీ ఫ్లవర్ లేదు, ఫ్లవర్ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకా ఫ్లవరింగ్ ఇంకా రాలేదు, ఒక 2 months పడుతుంది, ఫ్లవరింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాల్కనీస్ లో అలా డిఫరెంట్ గా హ్యాంగ్ చేసుకోవాలి అండ్ ఫ్లవరింగ్ కావాలి, అసలు ప్లాంట్ డిఫరెంట్ గా ఉండాలన్నప్పుడు ఇది కూడా చూస్ చేసుకోవచ్చు కస్టమర్ అనేది. ఓకే బ్రో, మన దగ్గర ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లేకపోతే ఫ్రూట్ వెరైటీస్ కూడా ఏమన్నా దొరుకుతాయా? ఫ్రూట్ వెరైటీస్ కూడా ఉంటాయండి మన దగ్గర. ఓకే, ఫ్రూట్ వెరైటీస్ ఉంటాయి. మనకి ఫ్రూట్ వెరైటీస్ వచ్చి 100 వెరైటీస్ ఉంటాయి. ఓకే, రేర్ వెరైటీస్ ఉంటాయి, నార్మల్ కూడా ఉంటాయి. ఓకే, మీకు ఇండోనేషియా పపాయ చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇది వచ్చేసి గోల్డెన్ పపాయ అండి. చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉంటది. మీకు ఇప్పుడే కొంచెం అంటే తినేలాగా ఉంటది, కానీ ఇది ఇంకా రెడీ కాలేదు మనకి. ఇంకా కొంచెం బిగ్ సైజ్ రావాలి, కొంచెం లెంత్ కూడా రావాలి. చూడ్డానికి చాలా గోల్డ్ కలర్ ఉంటుంది, అందుకని డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? మనకి స్పెషల్ ఏంటంటే నార్మల్ పపాయాను పోల్చుకుంటే ఇది చాలా స్వీట్ గా ఉంటుంది. ఓకే, స్వీట్ ఉంటుంది, అసలు చూడడానికి అసలు రియల్ ఆర్టిఫిషియల్ ఉన్నట్టు ఉంటుంది. మనకి ఇంకా బిగ్ సైజ్ రావాలి, కొంచెం కలర్ వస్తుంది, అది దీనిలో స్పెషల్ అనమాట. స్వీట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ సీడ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, సీడ్స్ తక్కువ ఉంటాయి. మనకు వచ్చేదానికి అది ఉంటది కదా, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా వీటికి ఈ పళ్ళు అంటే మనం మామూలుగా మనం చెట్టు వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఇది కాయలు కాస్తుంది? 6 months కే వచ్చేస్తుంది. 6 months కే బేబీలు వచ్చేస్తాయి. ఇంకేంటంటే మనకి సైజ్ రావడానికి 1 year పడుతుంది. ఓకే, నార్మల్ సైజ్ మనకి తినడానికి టైం రెడీ అవ్వాలంటే ఫ్రూట్ అనేది ఓకే మాక్సిమం 1 year. 1 year రెడీ అయిపోతుంది. అంటే యూజువల్ గా నార్మల్ బొప్పాయిలో మనం ఇక్కడ వెరైటీస్ వేస్తుంటాం కదా, ఇక్కడ వచ్చేటి కూడా 6 months కే వస్తుంటాయి. 6 months కి మాక్సిమం 6 months కి వచ్చేస్తాయి, లేదంటే 8 months అలాగా, ఒక 2 months అట్లా లేట్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇదేం వెరైటీ అన్నారు? గోల్డెన్ వెరైటీ, గోల్డెన్ పపాయ. అది ఇండోనేషియా వెరైటీ. బ్రో, ఇక్కడ మామిడి కాయ కూడా కాసినట్టు ఇది చిన్న చెట్ల ఉంది, ఇది చూస్తుంటే ఒకటి చూపిస్తారా? చూపిస్తానండి. ఇది ఏం వెరైటీ బ్రో? ఇది బంగినపల్లి అండి. బంగినపల్లి. ఓకే, ఈ ప్లాంట్ కి ఎంత ఏజ్ ఉంటుంది? 3.5 ఉంటుంది. ఓకే, 3.5 years కాపుకి వచ్చేస్తుంది. 3.5 year కాదండి, కరెక్ట్ గా మనం అనుకుంటే 1 year లోనే క్రాప్ వస్తుంది. 1 year లోనే మన కాడ ఏంటంటే గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట.
గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ కి ఏంటంటే గ్రాఫ్టింగ్ చేస్తారు, మదర్ ప్లాంట్ ని గ్రాఫ్టింగ్ చేస్తారు బేబీ ప్లాంట్స్ కి. ఓకే, అదేంటంటే 1 year కే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. కానీ ఆ ఫ్రూటింగ్ ని మనం తీసుకోకూడదు. ఓకే, దాన్ని కట్ చేస్తా ఉంటేనే స్ట్రెంత్ కి వెళ్ళిపోద్ది, స్టెమ్ కి స్ట్రెంత్ వచ్చేస్తుంది. అప్పుడు ప్లాంట్ కి స్ట్రెంత్ ఉంటది కాబట్టి తర్వాత ఒక 2.5 year 3.5 year నుంచి మనం హీలింగ్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్ ఉంటాయి కదా, ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేయకుండా నార్మల్ గా పెరిగిన వాటికి అవి క్రాపింగ్ ఎప్పుడు వస్తాయి? అవి మాక్సిమం 6 years 5 years అని కంపల్సరీ 5 years అబోనే. ఓకే, వీటికి మాత్రం 1 year కే వచ్చేస్తాయి. 1 year కే 6 months కే మీకు బేబీస్ ఉంటాయి కదా అవి వచ్చేస్తుంటాయి మన దగ్గర. పూత కూడా వచ్చేస్తుంది. అంటే ఇవి అగ్రికల్చర్ కే యూస్ చేసుకోవచ్చు మనం, వీటిని ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక 1 acre ల్యాండ్ ఉంది, మనం మ్యాంగో ట్రీస్ చేయాలనుకున్నాము, గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ చేసుకోవచ్చు. గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ చేసుకొని మీకు 1 year కటింగ్ చేసుకోండి, మీకు ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. ఆ ఫ్రూటింగ్ అనేది కట్ చేసుకుంటే స్టెమ్ కి స్ట్రెంత్ వెళ్ళిపోద్ది, ప్లాంట్ అనేది స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. మన తర్వాత హీలింగ్, ఫ్యూచర్ లో హీలింగ్ మీరు గట్టిగా తీసుకోవచ్చు. అవును, మనకి మ్యాంగోస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర? మ్యాంగోస్ లో 20 వెరైటీస్ ఉంటాయి. 20 వెరైటీస్. మీకు కలకత్తా వెరైటీస్ అయితే 7 kg 4 kg అని, మియాజాకి, నామ్నాగ్మై రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఫ్రూట్ వెరైటీస్ ఇంకేమున్నాయి మన దగ్గర ఇవి కాకుండా? ఫ్రూట్ వెరైటీస్ అంటే నార్మల్ ఉసిరి, నేరేడ్ లో వైట్ నేరేడి, సీడ్లెస్ నేరేడి, రకరకాలు ఉంటాయి. మీకు ఫ్రూట్ వెరైటీస్ టోటల్ గా కౌంట్ చేసుకుంటే 50-60 వెరైటీస్ దాకా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, సో చూస్తున్నారు కదా, మన వాళ్ళ దగ్గర అన్ని రకాల ఫ్రూట్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి అయితే కాల్ చేసి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే దాని ప్రైజెస్ అయితే చెప్తారు. సో ఇదంతా నర్సరీ లోపల ఉన్నటువంటి పార్ట్ అండి. చూడండి, ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూస్ అవి కూడా ఉన్నాయి. సో గార్డెనింగ్ అయితే బాగుంటాయి ఇవి చూడడానికి. సో ఇప్పుడు నాకు ఏం చూపిస్తారు తర్వాత? మనకి చైనా నుంచి సిరామిక్ ఇంపోర్ట్ చేసుకుందాం అని చెప్పాను కదా, ఆ షోరూమ్ లోకి వెళ్ళి ఒకసారి మొత్తం చూద్దాం. చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు ఇక్కడ? ఓకేనా, మనం లోపలికి వెళ్ళేసి ఆ సిరామిక్ ఐటమ్స్ చూసేద్దాం పదండి. సో ఇక్కడైతే వీళ్ళు సిరామిక్ ఐటమ్స్ చాలా ఉన్నాయని చెప్పారు కదా, సో మనం ఈ స్టోర్ లోకి వచ్చేసి ఇక్కడ ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి. ఇవి వచ్చేసి డక్ పాట్ అనమాట. ఇందులో ఏంటంటే స్మాల్ సక్లెన్స్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. సక్లెన్స్ ప్లాంట్ మనం ఫిల్ చేయిస్తాం. ఇప్పుడు కస్టమర్ కి మాకు పాట్ అనేది డిఫరెంట్ గా ఉండాలి, మాకు పిల్లలకి కొంచెం ఆడుకునేలాగా ఉండాలన్నమాట, దీన్ని చూస్ చేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే బ్రేక్ అయిపోతాయి. కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ కబోర్డ్ లో ఉన్నంత సేపు ఆ ఫీల్ అనేది వాళ్ళకి ఉంటుంది పిల్లలకి. అలాంటప్పుడు ఈ డక్ టైప్ పాట్స్ ఉంటాయి, ఈ మిక్కీ మౌస్ ఉంటాయి కదా, ఆ టైప్ పాట్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అఫీషియల్ గా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి మనం, మనకి ప్లెయిన్ లో గానీ ప్రింటెడ్ లో గానీ పార్ట్స్ కావాలి, అండ్ సిరామిక్ లుక్ లో కావాలి, ఫినిషింగ్ అనేది క్లాస్ గా ఉండాలి. అలాంటప్పుడు ఈ టైప్ కానీ, అండ్ ప్లెయిన్ లో వాళ్ళకి ఏ కొటేషన్స్ ఏమి లేకుండా ప్లెయిన్ లో ఒక పాట్ కావాలి, ఇది ఇలాంటి టైప్ ఉంటాయి అనమాట. ఓకే, దీంట్లో సైజెస్ ఉంటాయి. స్మాల్ సైజ్ ఉంటుంది 4 inches, దాని నెక్స్ట్ సైజ్ ఉంటుంది 5 inches, దీని తర్వాత సైజ్ కూడా ఉంటుంది 6 inches కూడా ఉంటాయి మన దగ్గర. ప్రింటెడ్ లో కావాలన్నప్పుడు ప్రింటెడ్ లో ఉంటుంది అనమాట. ఓకే, ప్లెయిన్ లో కాకుండా కొంచెం ఏదైనా ప్రింట్ లీఫ్ అలా కావాలన్నప్పుడు అలా కూడా చూస్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి బొమ్మల టైప్ లో ఉన్నాయి, ఇవి కూడా గార్డెనింగ్ కేనా? గార్డెనింగ్. ఇప్పుడు మనకి ఒక ఇంట్లో పెరట్ లో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో కొంచెం డిఫరెంట్ గా హ్యాంగ్ చేసినట్టు టాయ్స్ కావాలి. ఓకే, ఆ టాయ్స్ కావాలన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి అనమాట. రకరకాల టాయ్స్ అనేవి ఉంటాయి, పాండాస్, క్రాఫ్ట్ కప్పులు ఉంటాయి కదా, అవి రకరకాలు ఉంటాయి అనమాట. రాబిట్స్, అవి కూడా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. అదే బాగున్నాయి చూడడానికి ఇవి. సో కింద ఇవి పెద్ద పెద్ద పాట్స్ ఉన్నాయి, ఇవి ఏంటంటే ఇందాక లోపల ఇండోర్ ప్లాంట్స్ చూస్తారు కదా పెద్దవి, వాటికి సరిపోయే పాట్. ఓకే ఓకే, ఈ బిగ్ సైజ్ పాట్ తీసుకొని ఆ ప్లాంట్ అనేది ఫిల్అప్ చేసి ఇచ్చేస్తాం కస్టమర్ కి మనకు. ఈ బిగ్ సైజ్ ప్లాంట్ పాట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఓకే బ్రో, ఏంది బ్రో రావి చెట్లు కూడా కొంటారా? లేదండి, ఇది వచ్చేసి బుద్ధా ట్రీ అంటారు. బుద్ధా ట్రీనా? బుద్ధా ట్రీ, బౌద్ధ వృక్షం అంటారు. ఓకే, ఇది రావి చెట్లాగే ఉంది ఇది? లేదండి, బుద్ధుడు ఇంతకు ముందు ఒక చెట్టు కింద కూర్చొని జ్ఞానం చేస్తాం అని చెప్తారు కదా, ఇదే ఆ ట్రీ అనమాట. ఇదేంటంటే మదర్ ప్లాంట్. ఇది బేబీ ప్లాంట్స్ కూడా ఉంటాయి. దీని ట్రంక్ చూసినట్లయితే మాక్సిమం 1 feet ఉంటది. 1 feet ఉంటది. ఈ మదర్ ప్లాంట్ ని మనం రూట్స్ మొత్తం కట్ చేసి మనకు ఒక బోన్సై ట్రీ లాగా, ఇప్పుడు మనకి కస్టమర్ కి ఒక గెస్ట్ హౌస్ లో బుద్ధ ఫీల్ రావాలి, బుద్ధ అండ్ విత్ ట్రీ కావాలన్నప్పుడు ఇది కస్టమర్ కి అనేది మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఒక స్మాల్ ఒక 1 feet బుద్ధ వస్తుంది అనమాట. బుద్ధ పెట్టేసి గెస్ట్ హౌస్ లో గానీ కస్టమర్ అడుగుతారు కదా, మాకు ఈ ప్లేస్ లో మాకు ఈ ట్రీ కావాలి అండ్ బుద్ధ కూడా కావాలి అన్నప్పుడు కస్టమర్ కి చూస్ చేస్తాం అనమాట మనం. అంటే బోధి వృక్షం కింద బుద్ధుడు గారు ఉండేటట్టు మనం సెట్ చేసి ఇస్తాం అనమాట కస్టమర్. సో ఇదైతే బోధి వృక్షం అంట, మనకి రావి చెట్టు అంటున్నాను నేనైతే. సో దీని కింద మనకి కావాల్సిన సైజు లో బుద్ధుడిని కూడా వీళ్ళు అరేంజ్ చేసేటట్టు చెప్తున్నారు. మన దగ్గర ఇప్పుడు నేను చెప్పాను కదా బుద్ధ ఇక్కడ సెట్ చేసిస్తాం కస్టమర్ గా అని చెప్పేసి, మన దగ్గర స్టోన్ వెరైటీలు ఉన్నాయి అండ్ ప్లాస్టిక్ లో అండ్ ఫైబర్ లో కూడా ఉన్నాయి. అవి ఒకసారి చూద్దామండి. ఓకే,
సో ఇవన్నీ స్టోన్ తో చేసినట్టు? అవునన్న, గ్రీన్ స్టోన్ వస్తుంది. కొంచెం మామూలు స్టోన్ తో పోల్చుకుంటే కొంచెం వెయిట్ లెస్ లోనే ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు అక్కడ నేను ట్రీ చూపించాను కదా, బుద్ధా ట్రీ అని, ఇందులో స్మాల్ సైజ్ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ గెస్ట్ హౌస్ లో ఓన్లీ ఫౌంటైన్, లేదంటే ఇంకో ట్రీ కూడా వస్తుంది. ఓకే. బోన్సై ట్రీస్ ఉంటాయి బ్యాక్ సైడ్, అవి అలా కూడా మనం సెట్ చేస్తాం అనమాట కస్టమర్ కి. ఓకే. మనకి ఇప్పుడు చూసిన ట్రీకి అయితే ఇందులో స్మాల్ సైజ్ ఉంటుంది 1 feet. అదేంటంటే ట్రీ కింద మనం సెట్ చేస్తాం అనమాట కస్టమర్ కి. సో చూస్తున్నారు కదా, మనకి బుద్ధుడి విగ్రహాలు కూడా చెట్టుకి తగ్గ సైజ్ లో వీళ్ళు చేయిస్తా అని చెప్తున్నారు. మనకి ఫౌంటైన్స్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఫౌంటైన్ ఉంది, అండ్ స్మాల్ సైజ్ బుద్ధా ఉంది, స్టాచ్యూ ఉంది, వెల్కమ్ బుద్ధా ఉంది, ఈ ఫౌంటైన్స్ ఉన్నాయి. మీకు ఈ సైజెస్ కాకుండా కూడా మీకు మెజర్మెంట్ మీకు అక్కడ ఏ సైజ్ కావాలో అది కూడా చెప్పినట్లయితే మా ఆర్డర్ ప్రకారం మా అక్కడ క్యాటలాగ్ ఉంటుంది, దాని ప్రకారం కూడా మేము తెప్పించడం జరుగుతుంది. ఓకే. సో మీకు ఈ బుద్ధుడి వెరైటీస్ తర్వాత ఈ ప్లాంట్స్ అంటే ఇవి బోధి వృక్షాలు అవి ఉన్నాయన్నారు కదా, సో వాటిలో ఏమన్నా మీకు కావాలంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తాను. సో దాని ద్వారా వీళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆఫర్బుల్ ప్రైస్ లోనే వీళ్ళు మీకు అందజేయడం అయితే జరుగుతుంది. క్లే పాట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ క్లే పాట్స్ ఇక్కడ. అప్పకుండేటి చిన్నవన్నీ ఎర్రమ్మా. ఇవి క్లే పాట్ వెరైటీస్ లో దేవుడు అని పెట్టున్నారు. అసలు వీటిలో మొక్కలు పెంచడానికి ఏముంటుంది? మొక్కలు పెంచడానికి కూడా పాట్స్ ఉంటుంది. ఇవి ఓన్లీ డెకరేటివ్ పర్పస్ ఒకటే. గార్డెన్ లో మనకి క్లే అంటేనే నేచురల్. అవును. ఆ నేచురల్ ఫీల్ లో మనకి స్టాచ్యూస్ ఏమైనా కావాలంటే మనకి అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ. అంటే చెట్టు దగ్గరలో పెట్టుకొని అందంగా డెకరేటివ్ పర్పస్ లో చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఉంటారు. ఓకే. ఇప్పుడు క్లే అంటే మనకి వాటర్ ఇది ఎక్కువ పడినా కూడా మనకి కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా? మెల్ట్ అయిపోయేది ఏముండదు. ఇది క్లేన్ ఏంటంటే వాళ్ళు కాల్చేస్తారు అనమాట హీట్ తో. మీకు ఇది కరిగిపోవడం అట్లా ఉండదు, తగిలితే బ్రేక్ అయిపోవడం తప్ప నుంచి మీరు కరగడం అయితే అసలు ఉండదు అనమాట. ఈ ఫినిషింగ్ వచ్చింది కదా మనకి, ఇప్పుడు కలరింగ్ ఫినిషింగ్ వచ్చింది, ఈ ఫినిషింగ్ కూడా పోదా మనకి? వాటర్ ఓన్లీ ఈ కలర్ ఒకటే పోతుంది. ఈ రెడ్ కలర్ ఉంటుంది కదా, అది పెయింట్ చేస్తారు అనమాట. ఆ పెయింట్ ఒకటే పోతుంది మనకి. ఆ 50 rupees లో ఆ పెయింట్ కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు మనమే శాంపిల్ డబ్బా తీసుకొచ్చి పెయింట్ కూడా చేసుకోవచ్చు సింపుల్ గా. ఓకే. ఇది చూస్తున్నారు కదా, ఇది ల్యాంప్ కోసం. ఇది కూడా క్లే టైప్ లోనే ఉంది, క్లే తోనే చేశారు. ఇది చాలా బాగుంది కదా. కంప్లీట్ చైన్ టైప్ కూడా మొత్తం క్లే తోనే తయారు చేశారు వీళ్ళు. బ్రో ఇప్పటి వరకు అన్ని వెరైటీస్ చూపించారు. మన దగ్గర హైయెస్ట్ ప్రైస్ లో ఉన్న 1 lakh ట్రీ ఏదో ఉందన్నారు కదా, దాన్ని చూపించలేదు. చూపిస్తానండి రండి. ఓహో, నాకు అడిగారు కదా, ఇదే అన్న 1 lakh ట్రీ. వామ్మో, ఇదేంటి పాండోరా ట్రీ లాగా ఉంది. ఇది పెరగడం ఇంతే ఉంటుందా, ఇంకా వస్తుందా సైజ్? ఇది సైజ్ రావాలంటే మనకి చాలా ఇయర్స్ పడుతుంది. ఇది ఒకవేళ విడ్త్ పెరగాలన్నా, ఈ ట్రంక్ సైజ్ రావాలన్నా మనకి ఇయర్స్ టైం తీసుకుంటుంది అనమాట. మనకి ఎంత కాస్ట్ ఇప్పుడు 1 lakh పెడుతున్నామంటేనే ఇయర్స్ టైం కావాలన్నమాట. ఆ ఇయర్స్ వాళ్ళు గ్రో చేసి మనకి పంపిస్తారు అనమాట. మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ చైనా. అంటే ఇది చైనా నుంచే వస్తుంది? మనకి యాక్చువల్లీ ఈ లీఫ్ మొత్తం ఏముండదు అనమాట. మనకి టైం ఎక్కువ, ఒక 29 days 30 days పడుతుంది కంటైనర్ ఇక్కడ రీచ్ అవడానికి. అక్కడ ఒకవేళ బుక్ చేస్తే 30 days 25 days అలా పడుతుంది అనమాట. ఆ 25 days లో ఆ ఏసీ కంటైనర్ లో రావడం, ఈ లీఫ్ కూడా ఫాలో అయిపోతుంది. ఈ 1 lakh ట్రీ కూడా మన దగ్గర నుంచి కొంటున్నారా? కొంటారు. 1 lakh ట్రీస్ కూడా కొంటారండి. నెక్స్ట్ వచ్చే కంటైనర్ లో అయితే మనకి 6 lakhs వస్తుంది. 6 lakh ట్రీ ఓన్లీ సింగిల్ ప్లాంట్. దీనికన్నా కొంచెం బిగ్ సైజ్ అండ్ విత్ ఉంటుంది. అది వచ్చి 6 lakhs పడుతుంది. ఓకే. సో చూస్తున్నారు కదా, ఇది 1 lakh ట్రీ అంట. మళ్ళీ నెక్స్ట్ వచ్చే కంటైనర్ లో ఆల్మోస్ట్ 6 lakhs వస్తుందంట. నాకు టైం కుదిరినట్లయితే నెక్స్ట్ టైం వచ్చిన దాన్ని కూడా తీసి చూపిస్తాను. సో ఇప్పటికైతే చూడండి, పాండోరా ట్రీ పేరు పెరగదు అందువల్ల. బ్రో ఇప్పుడు 1 lakh పెట్టి కొంటానంటున్నారు కదా, ఇప్పుడు 1 lakh పెట్టి కొన్న తర్వాత దీని మెయింటెనెన్స్ ఎలాగా మనకి? మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మీకు కావాలి, మీరు అడుగుతున్నారు కాబట్టి మేము వచ్చి ఒక పర్సన్ వచ్చి మీ సైట్ ని విజిట్ చేస్తాం అనమాట. విజిట్ చేసి ఆ ల్యాండ్ ఎలా ఉంది, ఆ ల్యాండ్ లో ఇది సెట్ అవుతుందా లేదా, ఆ ప్లేస్ కరెక్ట్ గా ఉందా లేదా, అంటే అవుట్డోర్ కంప్లీట్ అవుట్డోర్ లో కావాలి, అండ్ సాయిల్ కూడా చూసుకుంటాం అనమాట. ఆ సాయిల్ లో సెట్ అవుతుందంటే మీకు చెప్తాం. మీకు చెప్పేసి అప్పుడు మీరు పర్చేస్ చేసుకుంటారు. మేము ట్రాన్స్పోర్ట్ అదని మేము సెట్ చేసుకుని మేము అక్కడ వచ్చి మా వాళ్ళే సెట్ చేయడం జరుగుతుంది అక్కడ. ఓకే. ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు మనకి ట్రీ అనేది ఈ షేప్ లో ఉంది కదా, ఓకే, మనకి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పెరుగుతున్నప్పుడు ఇదే షేప్ లో ఉంటుందా? ఇది లేదండి, ఇది మా యాక్చువల్లీ మనం ట్రిమ్ చేస్తున్నాం. ఓకే. మీకు యాక్చువల్లీ ఇదే షేప్ కావాలంటే మనం 3 months ఒకసారి ట్రిమ్ చేస్తూనే ఉండాలి. ఓకే. మీరు చేయాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు వచ్చేసి ఒక కాల్ చేశారు అనుకోండి, వస్తారు, మా వాళ్ళే ట్రిమ్ చేసి వచ్చేస్తారు అనమాట. ఓకే. దీనికి అడిషనల్ గా న్యూట్రియన్స్ లాంటివి మనం సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందా? న్యూట్రియన్స్ అంటే ఉంటుంది, ఫీడింగ్ అనేది. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు కదా, 3 months ఒకసారి 2 months ఒకసారి వస్తారు కదా, మా వాళ్ళే ఫీడింగ్ ఇచ్చేస్తారు.
ఓకే మా దగ్గరే ఉంటుంది. ఓకే అది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే 1 lakh చేస్తున్నా కాబట్టి మా ఫీడింగ్ కూడా మనం ఇచ్చేసాం జరుగుతుంది. అంతా మీ చార్జెస్ అంతే. ఓకే ఇందులో మనకి ఇప్పుడు 1 lakh అంటున్నాను కదా, ఇందులో మనకి బేబీ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అవి ఒకసారి చూద్దామండి. ఓకే ఇందాక చెప్పాను కదండి 1 lakh సేమ్ యాక్చువల్లీ అదే ఫ్యామిలీ. ఇది కూడా 5 కాస్ బోన్సాయే, అది కూడా 5 కాస్ బోన్సాయే. ఇదేంటంటే గిఫ్టింగ్ పర్పస్ మనకి ఇప్పుడు బడ్జెట్ లో కావాలి అలాంటప్పుడు ఇది కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 1 lakh అలా తీసుకోలేరు, ఒక తక్కువలో కావాలి అలాంటప్పుడు కూడా ఇది తీసుకోవచ్చు అనమాట. దీని హైట్ కూడా సేమ్ దీని సైజ్ లేదండి, లేదు. అది ఒక బిగ్ సైజ్ ప్లాంట్ తీసుకొచ్చి ఆ లీఫ్ ని గ్రాఫ్టింగ్ చేసింది. ఇదేంటంటే బేబీ ట్రంక్స్ తీసుకొచ్చి దీనికి గ్రాఫ్టింగ్ చేస్తారు అనమాట. ఈ లీఫ్ అప్రాక్సిమేట్ గా ఎంత ఫీట్ వరకు పెరుగుతుంది ఇది? ఇది 2 feet 2 feet హైట్ దాకా వస్తుంది. మనకి హైట్ కావాలంటే హైట్ వస్తుంది. మనకి హైట్ కాకుండానే దాన్ని ట్రిమ్ చేస్తా ఉంటే బుష్ గా ఒక బాల్ టైప్ రెడీ అవుతుంది అనమాట. హైట్ అనేది ఎవరు అడగరు అనమాట. ఒక బాల్ టైప్ అంబ్రిల్లా టైప్ వస్తుంది అనమాట. అందంగా ఉంటుంది. షేప్ అవుట్ అవ్వకుండా మనం షేప్ చేసుకుంటాం. ఇప్పుడు దానికి న్యూట్రియంట్స్ మీరు సప్లిమెంట్ ఇస్తారా? దీనికి కూడా ఇస్తారా? దీనికి కూడా ఇస్తామండి. మనకి చార్జెస్ ఏమి ఉండదు. పర్లేదు. నాగేంద్ర బాబు, ఇప్పటి వరకు ఎంతో పేషెన్స్ తోటి నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. సో ఫైనల్ గా మా వ్యూవర్స్ కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ గార్డెన్ గురించి? మా గార్డెన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇండోర్ ప్లాంట్స్ చూస్తే బయట దొరికే ఇండోర్ ప్లాంట్స్ కన్నా మన దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి ఇండోర్ లోనే. మీకు అవుట్డోర్ ప్లాంట్స్ చూసుకుంటే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. మీరు విజిట్ చేసిన తర్వాత ఒక 10 plants అలా తీసుకున్నా కూడా మా వెహికల్ డెలివరీ సౌకర్యం కూడా ఉంటుంది, ఇబ్బంది లేదు. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, మీకు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మీరు డెలివరీ అన్నారు కదా, ఓన్లీ నెల్లూరు వరకేనా లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ నెల్లూరు కూడా? నెల్లూరు సరౌండింగ్ ఒకటే అండి. ఓకే, మన దగ్గర అంటే ట్రాన్స్పోర్ట్ మన కాడ వెహికల్స్ ఉంటాయి. మీకే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, వాళ్ళతో మీరు మాట్లాడుకొని మనం ఇక్కడ లోడింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేయించాల్సిన బాధ్యత మాది. ఓకే, అది. సో ఇక్కడ మీరు అంటే వీరు డెలివరీ కోసం ఒక పర్సన్ అరేంజ్ చేస్తారు. సో వాళ్ళు మనకి జాగ్రత్తగా తీసుకొచ్చి మీకు కస్టమర్ తో మీతోనే మాట్లాడతారు. మీ ముందే లోడింగ్ చేసే వీడియోస్ అవన్నీ పర్ఫెక్ట్ గానే ఉంటుంది. సో అంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నెల్లూరు వరకు మీరు చార్జ్ చేస్తారా అడిషనల్ గా దానికి? లేదండి, చేయమండి. అది ఫ్రీ డెలివరీ. సో నెల్లూరు వరకు సరౌండింగ్స్ లో ఫ్రీ డెలివరీ ఇస్తారండి. మనకి అవుట్ సైడ్ ఆఫ్ నెల్లూరు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి చార్జెస్ అయితే వీళ్ళు అప్లికబుల్ అని చెప్తున్నారు. సో ఇంకో ఫైనల్ విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర గార్డెనింగ్ సంబంధించినటువంటి టూల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ మనం కానీ ఇట్లాంటి పాట్స్ ఏమన్నా పర్చేస్ చేసినట్లయితే వాళ్ళు కంప్లీట్ గా దానిలో సాయిల్ అన్ని వాళ్ళే ఫిల్ చేసి మనకి డెలివరీ చేస్తారంట. సో ఇక ఫైనల్ గా ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీకు నచ్చినట్లయితే వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంతవరకు వీడియో పేషెన్స్ తో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ భయ్యా.